కానీ మా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి పథకం కూడా మరింత మెరుగ్గా జరగాలని ఎన్ఆర్ఈజీ యాక్ట్ సెక్షన్ 17లో ఏం చెప్పారంటే ప్రతి 6 నెలలకోసారి గ్రామ సభ అంటే గ్రామస్తులు అందరూ కలిసి కూర్చొని రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకొని తరువాత వచ్చే 6 నెలల్లో ఎటువంటి ఏమైనా ఒక లోటుపాట్లు జరిగితే అవి పునరావృతం కాకుండా ఉండడం కోసమే సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఉంది. సోషల్ ఆడిట్స్ కూడా అందుకే కండక్ట్ చేస్తామండి. సో మనకి ఈ సోషల్ ఆడిట్ అన్నది అన్ని పథకాల్లో కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. అంటే మనము సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఎన్ఆర్ఈజీఎస్తో స్టార్ట్ చేసి తర్వాత ఇప్పుడు మనకి ఎన్టీఆర్ భరోసా, సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కానీ ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఈ మధ్య స్టార్ట్ చేస్తాం. తర్వాత మనకి స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా సోషల్ ఆడిట్స్ కండక్ట్ చేస్తున్నాము. సో సోషల్ ఆడిట్ అనేది మనకి రెగ్యులర్ ఆడిట్ మనందరికీ తెలుసు. సోషల్ ఆడిట్ అనేది ఏంటంటే రెగ్యులర్ ఆడిట్లో మన రికార్డ్స్ ఫైనాన్స్ చూస్తాము. దాంతోపాటు ప్రతి బెనిఫిషరీని కూడా ఆ స్కీమ్ ఎలా అమలు అవుతుందో తెలుసుకుంటాము. దాంతోపాటు ప్రతి స్కీమ్లో కూడా ఖర్చైన డబ్బులన్నీ కూడా సద్వినియోగపరిచామా లేదా అన్న దాంతో కూడా ప్రతి వర్క్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక 3 రకాలైన వర్క్స్ అనేది వెరిఫై చేస్తుంటాము. సో ఈ డోర్ టు డోర్ వెరిఫికేషన్ లో భాగంగా ప్రతి ఇంటికి కూడా ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపుగా 45 లక్షల కుటుంబాలని వారింటి వద్దనే కలిసి వారి యొక్క ఉపాధి హామీ బాగోగులు తెలుసుకొని సత్వరమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇది దేశంలో మనమే ఫస్ట్ ఉన్నామండి. అంటే 45 లక్షల కుటుంబాలని ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం అనేది దేశంలో ఎక్కడా జరగట్లేదు. సోషల్ ఆడిట్ వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది, కానీ ప్రతి రాష్ట్రానికి కూడా మనం ఆదర్శప్రాయంగా నిలిచాము. అట్లానే మన రాష్ట్రంలో 13,395 గ్రామ పంచాయతీల్లో దేశంలోనే అత్యధిక గ్రామ పంచాయతీల్లో సోషల్ ఆడిట్ 100% చేసింది కూడా మనమేనండి. అట్లానే ఈ ఇయర్ మనము ఈ సోషల్ ఆడిట్లో ప్రతి వర్క్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. సో ఇట్లా ప్రతి వర్క్కి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రతి వర్క్ తాలూకా మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ఇవన్నీ రిపోర్ట్స్ ఈ 3 రకాలైన వెరిఫికేషన్ అయ్యాక ఒక రిపోర్ట్ తయారు చేసి గ్రామ సభలో ప్రజెంట్ చేయడం కూడా జరుగుతుందండి. తర్వాత ఒక పబ్లిక్ హీరింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా మనం దేశంలోనే అత్యధిక మండలాల్లో పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేసిన ఏకైక రాష్ట్రంగా మనం ఉన్నామండి. దేశంలో అగ్రగామిగా ఉన్నాం దీంట్లో కూడా. అంటే ప్రతి పథకము కూడా సమర్థవంతంగా అమలు అవడం కోసం సో మేము అంటే ఈ సంవత్సరం వినూత్నంగా మన గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆ సూచనల మేరకు, గౌరవ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సూచనల మేరకు ఏంటంటే సోషల్ ఆడిట్ అంటే ఆడిట్ కండక్ట్ చేయడమే కాకుండా అవేర్నెస్ యాక్టివిటీస్ మీద కూడా మనం ఎక్కువ దృష్టి పెట్టాలనే దృక్పథంతో ప్రతి గ్రామంలో కూడా పిఆర్ఏ మ్యాపింగ్ కానీ లేదంటే ఈ అవేర్నెస్ ర్యాలీస్ కానీ కండక్ట్ చేస్తూ సోషల్ ఆడిట్ కండక్ట్ చేస్తున్నాము. అందరికీ తెలుసు అవేర్నెస్ ఉంటే కనుక ఎటువంటి తప్పిదాలు జరగవని. సో ఈ సంవత్సరం నుంచి వినూత్నంగా మన ఊరు పనితీరు పేరుతో ప్రతి గ్రామంలో కూడా సోషల్ ఆడిట్ కండక్ట్ అయ్యాక మన ఊరు పనితీరు అనే ఇట్లాగా ఒక ట్రాన్స్పరెంట్ వాల్ అని ప్రతి గ్రామంలోని ఈ పథకంలో ఏమేమి వచ్చాయి, ఎట్లా అమలు అయ్యాయి అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుందండి. సో ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఏంటంటే ఈ సోషల్ ఆడిట్తో కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనము చేస్తూ వినూత్నంగా ముందుకు పోవడానికి మేము సంసిద్ధం అయి ఉన్నామండి. జస్ట్ ఒక సాంగ్తో నేను ముగిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. Participate. Electronically, they will decide. Okay. Final. Sir, one more. I'll book. Good. All right. So, ప్రతి సోషల్ ఆడిట్ రిపోర్ట్ కూడా సార్ అన్ని రిపోర్ట్స్ స్కాన్ చేసి
చేశారా? బాబు ఇట్లా. ఆకాశం వైపు చూసే ఆ జ్యోతి శిఖ మనకు ఉన్నత ఆశయాలు ఉండాలని తెలియచేస్తుంది. అగ్ని తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అగ్నిలా జ్వలింప చేయమంటుంది. అటువంటి జ్యోతి ప్రకాశన కార్యక్రమం మన గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అదిగో ఆకాశం వైపు చూస్తూ ఆకాశ హర్మ్యాలను వెలుగులు నింపుతూ शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे దినోత్సవం దశ దిశల వెలుగు జిలుగులు చిమ్మాలని కోరుకుంటూ జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఇప్పటితో మరి ముగిసింది. ఈ అద్భుతమైన కార్యక్రమానికి స్వాగత వచనాలు తెలియచేయవలసిందిగా గౌరవనీయ కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీ విఆర్ కృష్ణతేజ మైలవరపు ఐఏఎస్ గారిని స్వాగతం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా నేషనల్ పంచాయతీ డే జాతీయ పంచాయతీ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ చెప్పినట్లుగానే మనం లాస్ట్ 9 నెలల నుంచి చేసిన ప్రతి అడుగు స్థానిక సంస్థల నుంచి స్థానిక ప్రభుత్వాలుగా మారే విధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ని, పంచాయతీ సంస్థల్ని పంచాయతీ ప్రభుత్వాలుగా ఎంపవర్ చేసే విధంగా పడుతున్నవి. దానికి ఒక నిదర్శనంగానే పంచాయతీ డిపార్ట్మెంట్లో ఉన్న డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి సర్పంచెస్కి, ఎంపీపీస్కి, జెడ్పీటీస్కి మేమందరం మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పడానికే ఈరోజు ఇంత ఘనంగా మనం నిర్వహించడం జరుగుతుంది. On this occasion, I would like to welcome Honorable Deputy CM of Andhra Pradesh, Shri Konidela Pawan Kalyan sir, and I also would like to welcome Honorable Chairman of Swachandra Corporation, Shri Komareddy Pattabhiram Garu, and Principal Secretary to Government, Honorable Seshibhushan sir, IAS, and my dear colleagues on the stage and off the stage, and my dear friends, media friends and people representatives, a warm welcome to all. Thank you. Thank you so much, sir. Now I invite our Principal Secretary to Government, Panchayati-Raj and Rural Development, Sri Seshibhushan Kumar, IAS, to give away his keynote address. Welcome, sir. అందరికీ నమస్కారం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ నేషనల్ పంచాయతీ దివస్ సందర్భంగా ఈ సభకి స్టేట్ లెవెల్ సభకి హాజరైన మీ అందరికీ నేషనల్ పంచాయతీ దివస్, నేషనల్ పంచాయతీ రాజ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ప్రసంగంతో మరి ఈ కార్యక్రమాన్ని మనం ఫలవంతం చేసుకుందాం. వారిని మాట్లాడటానికి రావాల్సిందిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఘనంగా స్వాగతం తెలియజేసుకుందాము. వెల్కమ్ సార్. ఇక్కడికి విచ్చేసిన నేషనల్ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులకి, ఇక్కడికి విచ్చేసిన సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, వేదిక పైన ఆసీనులైన చైర్మన్ ఆఫ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ లిమిటెడ్ కుమారెడ్డి పట్టాభిరామ్ గారికి, చైర్పర్సన్ జెడ్పీ కట్టర్ హెనీ క్రిస్టినా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ పిఆర్ అండ్ ఆర్డీ
శశిభూషణ్ కుమార్ గారికి, శ్రీ ముత్యాల రాజ్ గారికి, కమిషనర్ ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్, విఆర్ కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్, ఎస్ నాగలక్ష్మి గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గుంటూరు, అనిల్ కుమార్ రెడ్డి గారికి, మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, డాక్టర్ వినోద్ కుమార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనంతపురం, టిఎస్ చేతన్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సత్యసాయి, వైవికే షణ్ముఖ్ కుమార్, ఐఎఫ్ఎస్ డైరెక్టర్ మన్రేగా, బి బాలు నాయక్ గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టి గాయత్రీదేవి గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్, జి శ్రీకాంత్ గారికి, డైరెక్టర్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అండ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. కనీసం ప్రతి చోట 13,326 పంచాయతీల్లో 13,326 జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి, 13,326 జాతీయ సమగ్రత స్తూపాలు ఉండాలి. ఇది దయచేసి దీన్ని ఎలా తీసుకెళ్తాం, దీనికి కావాలంటే నేను క్యాబినెట్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఇది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఉగ్రవాదం పెట్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే, దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం, తద్వారా మనం లాభపడగలం. మనకి ఉనికినిచ్చిన మన దేశం తాలూకు మనం భాగస్వామ్యులు కాకపోతే, ఇది నాకు సంబంధం లేదు, నా కులం కాదు, నా పార్టీ కాదు, మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు. అందుకని దీనిని సమగ్రతని పెంచే, జాతీయ సమగ్రతని పెంచే ఈ జాతీయ సమగ్రత ప్రాంగణాలకి దయచేసి మీరు ఒక ప్రణాళిక తీసుకెళ్లవలసిందిగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. MGNREGS, Sri YV Shanmukh Kumar, IFS, overall implementation of MGNREGS. Congratulations, sir. Srimati T. Gayatri Devi, ENC, RWS and S. Har Ghar Jal, Head of the Department, Srimati T. Gayatri Devi Garu. Congratulations, madam. Sri B. Balu Nayak Garu, ENC, Panchayati Raj, Palle Panduga, Tarafuna Variki, Best Award వచ్చింది. Congratulations, sir. Social Audit, Head of the Department, Sri G. Srikanth Garu, Director, Social Audit. Congratulations, sir. Panchayati Raj Wing Tarafuna, Guntur నుంచి BV Nagasai Kumar Garu, Door to Door Collection of Household Waste and Clean Village, East Godavari, V. Santamani Garu, District Panchayat Officer, West Godavari, Bitra Arunasri Garu, District Panchayat Officer, Krishna District, Dr. J. Aruna Garu, District Panchayat Officer. అలాగే Tax and Non-Tax Collection for Financial Year 24-25, Chittoor, Kosuru Sudhakar Garu, District Panchayat Officer, West Godavari, Bitra Arunasri, DPO, Tirupati, Dayana Susila Devi Garu, District Panchayat Officer. Congratulations, ma'am. 15th Finance Commission releases and expenditure for financial year 2024-25.